తెలిసినదా? వచ్చినదా కోపం ఎంత ముక్కు పట్టని ముత్యమే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక ఫలితం ఇచ్చదనన్నారని నమ్మకంగా చెప్పిపోయినందున మా ఎవరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో ఉత్తావై కూర్చున్నందుకు కలిగిన అయినను మా ఆడవారి మాటలు మీ మగవారు ఎన్నడూ నమ్మినారు గనక ఏ చెండాలు నిన్ను నమ్మని మాట నిర్మూలమైపోయాడు. ఏదో హాస్యముల కన్న మాట అంత అల్పేను చింతామణి. హాస్యములకు హద్దు ఉండవాలి. గొడవలు మండు హాస్యమా పోనేమో పొరపాటు కానీ మరి చూపించండి ఎందుకు వచ్చినాడో. అదిగో ఇకనేమి మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. అయినా ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారో? నేనే చూసినాను. వీధికి మనం వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని చెట్టుకు ముఖానికి వచ్చేసరికి అతను తటాల తలుపు తెరుచుకొని తటాలు బయటికి వెళ్ళినాడు. ఆ వాడిని నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినా. అంత అతనికి అనుమానం కనుక్కున్నట్లు కోడుగుమ్మనాడు కొంత దూరం కూడా వెంట వెళ్ళినాడు చింతామణి. ఎలాగో కోడుగుమ్మలాతో అంత దూరం వెళ్ళినారు కదా, మరి అతననే అడగకపోతురా? అడిగినా ఏమడినాడు? మేలకు రావాల్సి వచ్చినారని చెప్పాను కదా, మరి మీ సందేహము? మరి నా సందేహమా చెప్పినాను కోపగించుకున్నావు కదా. నా చేతులకు కోపము? శభాష్, అది మాట. ఇప్పుడు చెప్పను నేను చింతామణి. మరి మేలం వరకు వచ్చిన వాడు విచ్చలివిడిగా పోటీ నా సందేహం. అట్లయినా నేనే చెప్పేదని ఆలకింపు. మేడముల గురించి మాట్లాడుటకై మా అమ్మ అతన్ని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయుట ధర్మం కదా. అందులకై కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాములం ఇవ్వగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టాను. దానితో నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కగా పోయితిని. నా మనసు కనిపెట్టిన మా అమ్మ అతన్ని తోటలు చూపుటని విషయం తీసుకొని పోయి అతనే ఆ దారికి సాగనంపినది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రం ఇదే. నీ మాట నేను లేదు ఎప్పుడు నమ్మలేను. నీవు నాతో నన్ను సొంత అబద్ధము కూడా ఆడగలవు కదా నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడనో నేను అబద్ధం ఆడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కారణం. సందేహమే. ఎవరి మాట శ్లాఘించలేదు.